దిస్ ఈజ్ మహేష్ ఫ్రమ్ మహేష్ అకౌంటింగ్ ట్యూటోరియల్. ఈరోజు ఈ వీడియోలో మనం ఎల్పిపి మెథడ్ చూద్దాం. లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్. అయితే దీనికి చాలా రకాల సొల్యూషన్స్ ఉన్నాయి. అయితే అల్గోరిథమ్స్ ఉన్నాయి, కానీ మనం సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేసి సొల్యూషన్ ఈ వీడియోలో ట్రై చేద్దాం. అయితే అందరిలా కాకుండా చాలా వీడియోస్ ఉన్నాయి యూట్యూబ్లో, కానీ మనం ఈ వీడియోలో చాలా నిదానంగా ఒక్కొక్క పాయింట్ని బేస్ చేసుకొని ఎలా చేయాలో మనం చూద్దాం. ఈ వీడియో అయిపోయే వరకు మీరు ఇంకో ప్రాబ్లం కూడా చేయగలిగేలా ఈ వీడియో మనం చేద్దాం. అండ్ తప్పకుండా వీడియో లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ. ఈరోజు మనం ఎల్పిపి మోడల్ లీనియర్ ప్రోగ్రామింగ్ ప్రాబ్లమ్స్ మనం ట్రై చేద్దాం. దీంట్లో ఎన్నో మెథడ్స్ ఉన్నాయి సాల్వ్ చేయడానికి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు సింప్లెక్స్ మెథడ్ని యూజ్ చేసి ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. మనం ఫస్ట్ క్వశ్చన్ చదువుదాము. సాల్వింగ్ ద ఫాలోయింగ్ ప్రాబ్లమ్ బై యూజింగ్ సింప్లెక్స్ మెథడ్. ఓకే, ఈ ప్రాబ్లమ్ సింప్లెక్స్ మెథడ్ యూజ్ చేస్తూ ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ మ్యాక్సిమైజ్. దీంట్లో మ్యాక్సిమైజ్ అండ్ మినిమైజ్ రెండు ఉంటాయి. అయితే ఫస్ట్ మ్యాక్సిమైజ్ గురించి చూద్దాం. మ్యాక్సిమైజ్ ఈక్వేషన్ ఏంటి? z ఈక్వల్ టు 4x1 ప్లస్ 3x2. z ఈక్వల్ టు 4x1 ప్లస్ 3x2. సబ్జెక్ట్ టు కాన్స్టెంట్స్ ఏమి ఇచ్చారు అని చూసినట్టయితే 2x1 ప్లస్ x2 ఈజ్ less than or equal to 200. Next, x1 plus x2 is less than or equal to 700. 3x1 plus 4x2 less than or equal to 2400. And finally, x1 and x2 are greater than 0. ఈ ప్రాబ్లం మనం ఫస్ట్ మ్యాక్సిమైజ్ చేయాలి కాబట్టి మనం ఏం రాసుకుందాం? సొల్యూషన్ మ్యాక్సిమైజ్. మ్యాక్సిమైజ్ ఏం చేయాలి? z ఈజ్ ఈక్వల్ టు 4x1 ప్లస్ 3x2. దీన్ని మనం మ్యాక్సిమైజ్ చేయాలి. ఓకే, మన కాన్స్టెంట్స్ ఏమి ఇచ్చారు? సబ్జెక్ట్స్ టు కాన్స్టెంట్స్ ఏమి ఇచ్చారు మనకు? ఆల్రెడీ ఫస్ట్ వన్ చూద్దాము. 2x1 ప్లస్ x2 ఇక్కడ గ్రేటర్ దెన్ ఆర్ లెస్ దెన్ ఈక్వల్ టు 1200 అని ఇచ్చారు. అయితే దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 2x1 ప్లస్ x2కి 1200 కన్నా తక్కువ ఉంది అంటే ఏదో ఒక వాల్యూ కలిపితే 1200 అవుతుంది, రైట్? అంటే 2x1 ప్లస్ x2. నేను దీనికి స్టాక్ వేరియబుల్ అంటే ఒక చిన్న వేరియబుల్ని కలుపుతున్నాను, దాన్ని s1 అని అనుకుంటున్నాను, ఈక్వల్ టు 1200. దీని అర్థం ఏంటంటే ఏదో ఒక వాల్యూ తక్కువ ఉన్నదానికి 1200 అవుతుంది అంటే s1 వాల్యూని కలిపితే 1200 ఈక్వల్ అయిపోయింది అని. దీని ఈక్వేషన్ 1 అనుకుందాం. అండ్ సెకండ్ ఈక్వేషన్ మనకేంటి? x1 ప్లస్ x2 ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 700. దీన్ని కూడా ఏదన్నా వేరియబుల్ కలపాలి. ఆల్రెడీ ఇక్కడ s1 కలపాలి కాబట్టి x2 కలుపుకుందాం మనం. x1 ప్లస్ x2 ప్లస్ s2 అనే వాల్యూని కలుపుకుందాం. ఇది కూడా ఈక్వల్ చేస్తుంది. ఫస్ట్ అన్నీ ఈక్వలైజ్ చేసుకోవాలి. ఈక్వేషన్ 2 అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఈక్వేషన్ 3 ఏముంది? 3x1 ప్లస్ 4x2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2400. 3x1 ప్లస్ 4x2 ఈజ్ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 2400. మనం దీన్ని ఏం చేస్తున్నాము? 3x1 ఉంది కదా, సేమ్ 3x1 ప్లస్ 4x2 ప్లస్ ఇక్కడ తక్కువ ఉంది కదా, తక్కువ ఉంది కాబట్టి ఎస్ని కలపాలి. దేన్ని కలపాలి? 1 అయిపోయింది, 2 అయిపోయింది కాబట్టి 3ని కలుపుతున్నాం, ఈజ్ ఈక్వల్ టు 2400. ఒకవేళ ఇక్కడ కనుక గ్రేటర్ దెన్ ఇచ్చినట్టయితే మైనస్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఏదో వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి దాన్ని తీసేస్తున్నందుకు మైనస్ చేయాలి. ఇక్కడ మ్యాక్సిమైజ్ చేస్తున్నాము, లెస్ దెన్ ఈక్వల్ టు ఉంది కాబట్టి ప్లస్ చేస్తున్నాము స్లాక్ వేరియబుల్ని. స్లాక్ వేరియబుల్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఒక ఈక్వేషన్ బ్యాలెన్స్ చేయడానికి యూజ్ చేసే ఒక పర్టికులర్ని స్లాక్ వేరియబుల్ అంటాము. ఇది మనం ఈక్వేషన్ 3 అని అనుకుందాం ఫ్రెండ్స్. మనము 3 ఈక్వేషన్ చేసుకున్నాము. ఇక్కడ స్టాక్ వాల్యూస్ని యాడ్ చేస్తాం, కానీ మనం మ్యాక్సిమం చేయడానికి దీన్ని కూడా యాడ్ చేయాలి. z ఈజ్ ఈక్వల్ టు 4x1 ప్లస్ 3x2 ప్లస్
S1 ప్లస్ S2 ప్లస్ S3 టేబుల్ సింప్లెక్స్ మెథడ్ టేబుల్ ఇది. అయితే దీంట్లో ఫస్ట్ ఏంది సివి బేసిక్ వేరియబుల్ అండ్ సిజే ఆబ్జెక్టివ్ వేరియబుల్ ఎక్స్బి అండ్ మినిమం రేషియో. సిజే వాల్యూస్ అంటే ఏంటి అని ఫస్ట్ మనం టేబుల్లో డైరెక్ట్ వెళ్ళిపోదాము. సిజే వాల్యూస్ అంటే ఇక్కడ మనం ఫైనల్ ఈక్వేషన్ రాసుకున్నాం కదా, ఇది సిజే వాల్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని వేరియబుల్స్ ఏమున్నాయి, x1 అండ్ x2, S1, S2, S3 ఇవి మన వేరియబుల్స్. దీని వాల్యూస్ ఏంటి, x1కి 4, x2కి 3, S1కి 0, 0 అండ్ 0. ఎందుకంటే దీనికి వాల్యూస్ లేవు కాబట్టి ఇది 0నే, ఇది 0నే అండ్ ఇది కూడా 0నే అవుతుంది. కాబట్టి దీని వాల్యూస్ ఇంత. ఓకే, ఇది మనం ఆబ్జెక్టివ్ ఫంక్షన్ నుంచి తీసుకున్నాం. 4x1, 3x2, 0s1, 0s2, 0s3 అండ్ నెక్స్ట్ ఏం రాస్తాము, ఫస్ట్ బేసిక్ వేరియబుల్స్ అంటే స్లాక్స్ అని తీసుకున్నాము 1, 2, 3. కాబట్టి S1, S2 అండ్ S3. ఓకే, దీని వాల్యూస్ ఏం తీసుకున్నాము 0, 0, 0. కాబట్టి 0, 0 అండ్ 0. ఓకే, S1 దేనికి ఉంది, ఫస్ట్ ఈక్వేషన్కి ఉంది. అంటే ఫస్ట్ ఈక్వేషన్ ఏంటి, వాల్యూ 1200, రైట్, 1200. అండ్ సెకండ్ ఈక్వేషన్ S2, దాని వాల్యూ ఎంత 700. అండ్ థర్డ్ ఈక్వేషన్ వాల్యూ ఎంత 2400. ఈక్వేషన్ 1 చూద్దాం ఫస్ట్. 1200ది 2x1 కాబట్టి దీనికి 2 వేసుకుందాం. x2 ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, 1 పార్ట్ ఉంది. ఓకే, మనం చూడండి ఈక్వేషన్ 1లో స్లాక్ పాయింట్ 1 ఉంది. S1లో 1 ఉంది కాబట్టి 1, S2 లేదు, S3 లేదు కాబట్టి 0 అండ్ 0. ఈక్వేషన్ 2లో ఇక్కడ 3x1 కాబట్టి x1 ప్లస్ x2 ప్లస్ S2 1, 1. ఇక్కడ S1 అనేది లేదు కాబట్టి దానికి 0 వేసుకుంటాం. S2 1 అండ్ ఇది 0. ఈక్వేషన్ 3లో చూసినట్టయితే 3x1 ప్లస్ 4x2 అండ్ S3 అంటే S1 లేదు, S2 లేదు, S3లో 1 ఉంది, రైట్. మళ్ళీ చెప్తున్నా వినండి, ఈక్వేషన్స్ మీకు ఆల్రెడీ అర్థమయ్యే ఉంటుంది. ఈక్వేషన్ ప్రకారం సిజీ అనేది మన మెయిన్ మ్యాక్సిమైజేషన్ ఈక్వేషన్ ద్వారా వచ్చింది. అదేది 4x1 ప్లస్ 3x2, 4x1 ప్లస్ 3x2, మిగిలింది 0, 0, 0. ఇవి ఎందుకు తీసుకున్నాను కూడా చెప్పండి. స్టాక్స్ 3 ఉన్నాయి కాబట్టి కాన్స్టెంట్స్ ఎన్ని ఉంటే అన్ని వేరియబుల్స్ వస్తాయి ఇక్కడ. ఓకే, అండ్ ఈక్వేషన్ ఫస్ట్ 1200 రూపీస్ ఈక్వల్ టు 2x1 ప్లస్ 1x2 ఈక్వల్ టు 200, రైట్. అండ్ స్టాక్ 1 ఉంది కాబట్టి 1 వచ్చింది. అండ్ సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఈ 3 వచ్చాయి. నెక్స్ట్ మనం ఏం తీసుకోవాలంటే జెడ్జే తీసుకోవాలి. జెడ్జేని ఎలా ఇస్తామో నీకు కింద చెప్తున్నాను వినండి. జెడ్జే దీని ఇక్కడ ఏం రావాలి, అమౌంట్ వస్తుందంటే ఫస్ట్ ఈక్వేషన్ చూడండి, 0 ఇంటూ 2, 0 ఇంటూ 2 ప్లస్ మళ్ళీ ఇక్కడ 0 ఇంటూ 1, 0 ఇంటూ 1 ప్లస్ ఇక్కడ 0 ఇంటూ 3, 0 ఇంటూ 3 ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుందో అది ఇక్కడ వస్తుంది. 0 ఇంటూ 2 0 ప్లస్ 0 ప్లస్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. కాబట్టి జెడ్జే ఈజ్ ఈక్వల్ టు అండ్ 0. అండ్ సేమ్ ఇక్కడ కూడా 0 ఇంటూ 1 ఈజ్ ఈక్వల్ టు 0. అన్ని జీరోసే వస్తాయి ఎందుకంటే ఇక్కడ జీరోస్ ఉన్నాయి కాబట్టి అన్ని జీరోసే వస్తాయి. 0, 0, 0 అండ్ 0. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ట్రై చేయండి. ఇంకోటి చేద్దాం మనం డైరెక్ట్గా ఇది చేద్దాం. 0 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 1 ప్లస్ 0 ఇంటూ 0 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అన్ని జీరోస్. ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే సిజే మైనస్ జెడ్జే, సిజే మైనస్ జెడ్జే అంటే 4 మైనస్ 0 ఈజ్ ఈక్వల్ టు 4, 3 మైనస్ 0 3, 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0, 0 మైనస్ 0 0. ఇది ఫస్ట్ ఇటరేషన్ 1 అనేది ఈజీగా ఉంటుంది. సేమ్ ఇదే ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఈక్వేషన్ నుంచి 4x1 ప్లస్ 3x2 తీసుకున్నాము. మిగిలిన స్లాక్స్ అన్ని ఇక్కడ తీసుకున్నాం, ఎందుకంటే మనకు 3 కాన్స్టెంట్స్ ఇచ్చారు కాబట్టి 1 2 3 కాన్స్టెంట్స్, దాని వాల్యూస్ మనం 0 0 0 తీసుకున్నాం. అండ్ లెట్ మీ ఎక్స్ప్లెయిన్ యూ. ఫస్ట్ కాన్స్టెంట్ తీసుకొని ఏమొచ్చింది 2x1 ప్లస్ x2 అండ్ s1 మనం తీసుకున్నాం స్లాక్ వాల్యూ అండ్ ఈక్వల్ టు 1200. సెకండ్ కూడా x1 ప్లస్ x2 ప్లస్ s2 స్లాక్ వాల్యూ 2 is equal to 700, right, over. And 3x1 plus 4x2 and is equal to 2400, right. ఇంతవరకు మీకు అర్థమైంది. అండ్ దీన్ని ఇంటూ చేసి ప్రెస్ చేసినప్పుడు ఇది వస్తుంది. ఇది మీకు నోట్ చేసుకోండి కావాలంటే, రైట్. అండ్ నెక్స్ట్ ఇటరేషన్ చూద్దాం. దీన్ని ఒకే టేబుల్లో రాసుకోవచ్చు, కానీ మీకు అర్థం కావడానికి 2-3 టేబుల్స్లో వేసి డీటెయిల్గా చూపిస్తాను. అండ్ ఇప్పుడు సిజే మైనస్ జెడ్జేలో మనకు హైయెస్ట్ నెంబర్ ఇది వచ్చింది. ఇప్పుడు ఇక్కడ చూడండి 4 వచ్చింది కదా మనకు. ఈ 4 అనేది ఎంత యూజ్ అవుతుంది అంటే నెక్స్ట్ స్టెప్లో ఈ 4 అనేది మనకు యూజ్ అవుతుంది. అంటే సిజే మైనస్ జెడ్జేలో చేసిన దాంట్లో హైయెస్ట్ నెంబర్ ఏది వస్తే దానికి ఆరో మార్క్ పెట్టుకోండి దాని పక్కన, ఓకే. ఆరో మార్క్ పెట్టుకోండి. ఏదైతే మనకు ఎక్కువ వాల్యూ వచ్చింది 4 రో ఉంది కదా, ఇది ఈ రోలో ఈ 4 అనేది హైయెస్ట్ వాల్యూ వచ్చింది మనం చూసుకున్నాము. ఆరో మార్క్ ఆర్డర్ పెట్టుకున్నాం. దీన్ని ఏం చేద్దామంటే ఇక్కడ ఉన్న వాల్యూస్ ఇక్కడ వేసుకోండి, రైట్. మినిమం రేషియోలో వేసుకొని మనకు హైయెస్ట్ వాల్యూ వచ్చిన 4 ఉంది కదా, 3 ఒకవేళ 4 రాకుండా 3 హైయెస్ట్ అనుకోండి, ఈ రో తీసుకుంటాం. కానీ ఇక్కడ హైయెస్ట్ 4 ఉంది కదా, ఈ రోతోని ఏముంది 1200 డివైడెడ్ బై 2, 700 డివైడెడ్ బై 1, 2400 డివైడెడ్ బై 3 చేయండి, ఆన్సర్ వస్తుంది. అయితే మన ఇక్కడ ఆన్సర్లు అనేది ఇప్పుడు పాయింట్స్లో తీసుకోకూడదు. 1200 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 600, ఇది 700 వస్తుంది. ఇది 24 డివైడ్ బై 3 ఈక్వల్ టు 800. దీంట్లో మినిమం రేషియో ఆల్రెడీ మీదనే రాసుకున్నాం కాబట్టి మినిమం రేషియో ఏది, దీంట్లో మినిమం 600, రైట్. మినిమం 600 ఉంది కాబట్టి ఈ రోని తీసుకోవాలి మనం. మళ్ళీ ఈ రోని మనం కీ రోగా తీసుకోవాలి. ఇక్కడ చూడండి, అండ్ ఈ కాలంకి అండ్ ఈ రోకి మధ్యలో కామన్ పాయింట్ ఉంది, రైట్, 2. దీన్ని కీ అనుకుంటాం మనం, కీ 2 అనమాట. ఈ కాలంలో ఈ వేరియబుల్లో మళ్ళీ చెప్తున్నాను, హైయెస్ట్ వేరియబుల్ ఉంది కాబట్టి ఈ రోని మనం తీసుకున్నాము. అండ్ ఇక్కడ 3 కల్లా తక్కువ రేషియో ఉంది కాబట్టి ఈ కాలం తీసుకున్నాం. ఇక్కడ ఎక్కువ ఉండాలి, ఇక్కడ తక్కువ ఉండాలి, ఉన్నదాన్ని తీసుకుంటాం. ఇక్కడ దీన్ని కీ పాయింట్ అంటాం, రైట్. కీ పాయింట్ ఈ 2 అనేది మనకు నెక్స్ట్ దాంట్లో ఉపయోగపడుతుంది, రైట్. గుర్తుపెట్టుకోండి, నెక్స్ట్ దాంట్లో ఎలా అంటే చెప్తా వినండి. అండ్ నెక్స్ట్ ఇటరేషన్ 1 అయిపోయింది. ఇటరేషన్ 2లో ఇది ఎలా ఉపయోగపడుతుందో చూద్దాం. ఇటరేషన్ 2లో కూడా వేరియబుల్స్ చేంజ్ కావు కాబట్టి ఇక్కడ చూడండి, అండ్ x1 x2 s1 s2 అండ్ s3 దీని వాల్యూస్ కూడా సేమ్ ఉంటాయి, 4 3 0 0 0. ఇవి కామన్. అండ్ చేంజెస్ ఏముంటాయంటే ఇక్కడ చూడండి, ఫస్ట్ దాంట్లో ఆల్రెడీ మనకు కీ ఇది కీ ఎలిమెంట్, కీ కాలం, కీ రో, రైట్. అయితే కీ కాలంలో మాత్రం చేంజ్ అవుతుంది. కీ కాలం ఏది s1లో ఉంది, కానీ కీ ఎలిమెంట్ దేంట్లో ఉంది x1లో ఉంది. ఈ s1 అనేది వెళ్ళిపోతుంది, x1 అనేది వస్తుంది. ఇది వెళ్ళిపోయేది, ఇది వచ్చేది. కాబట్టి ఇది ఎక్కడ వచ్చింది, ఫస్ట్ రోలో వచ్చింది. ఫస్ట్ రోలో ఏ ఎలిమెంట్ s1 ప్లేస్ ఏంది x1, ఓకే. x1 వచ్చింది, ఓకే. x1 వాల్యూ ఏంటి 4 కాబట్టి 4. ఒకవేళ సెకండ్ రో వచ్చింది అనుకోండి, మామూలుగా కీ ఎలిమెంట్ 1 అనుకోండి, 1 అన్నప్పుడు s2 బదులు ఇక్కడ x1 వస్తుంది, దీని వాల్యూ ఇక్కడ 4 వస్తుంది, రైట్. ఇక్కడ s1 ఉంటుంది, ఇక్కడ s3 ఉంటుంది. కానీ ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎలిమెంట్ ఇది కాబట్టి కీ ఎలిమెంట్ ఇది, కీ కాలం ఇది కాబట్టి ఇది. అండ్ ఇక్కడ s2 అండ్ ఇక్కడ s3 అలాగే ఉంటుంది. అండ్ దీని వాల్యూస్ ఏంటి, s2 వాల్యూ 0నే, s3 వాల్యూ 0నే, రైట్. అయిపోయింది. ఇక్కడ మనం ఫస్ట్ లైన్కి వచ్చేసే వరకు ఏం చేస్తామంటే కీ ఎలిమెంట్ ఉంది కదా 2, ఈ 2తోని
దీన్ని అంతా డివైడ్ చేస్తాం. 1200 డివైడెడ్ బై 2 ఈక్వల్ టు 600. 2 divided by 2 1. 1 divided by 2 1 by 2. 0 and 1 divided by 2 1 by 2. 0 divided by 2 0. 0 divided by 2 0. ఓకే. అండ్ నెక్స్ట్ స్టెప్ చూద్దాం. ఇప్పుడు ఇక్కడ ఈ 2 స్టెప్స్ రావడానికి ఒక చిన్న ఫార్ములా ఉంది. ఫార్ములా ఏంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఆల్రెడీ ఓల్డ్ కీ మనకు ఆల్రెడీ ఉంది. మైనస్ ఆఫ్ ఓల్డ్ కీ దేని నుంచి మైనస్ చేయాలి? కరస్పాండింగ్ కీ ఎలిమెంట్, రైట్, కరస్పాండింగ్ కాలమ్, రైట్, కరస్పాండింగ్ ఎలిమెంట్ ఆఫ్ కాలమ్ ఇంటూ రో, ఇది కూడా కరస్పాండింగ్, డివైడెడ్ బై కీ ఎలిమెంట్, రైట్ గైస్, డివైడ్ బై కీ ఎలిమెంట్. అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా వినండి. ఇక్కడ ఉంది కదా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఈ 1 పొజిషన్కి ట్రై చేసినాం అనుకోండి. దీంట్లో ఏది కరస్పాండింగ్ అంటే ఇది 1 వస్తుంది, ఇక్కడ 1 వస్తుంది. ఒకవేళ 0 కనుక్కుందాం, ఇక్కడ 1 వస్తుంది, ఇక్కడ 3 వస్తుంది. ఓల్డ్ వాల్యూ 0నే, కీ ఎలిమెంట్ 2 అవుతుంది. ఇప్పుడు మనం చేద్దాం, దీనికి చేద్దాం మనం. ఓకే గైస్, దీనికి మనం చేద్దాం. ఇప్పుడు చూడండి, S2 వాల్యూకి ఏముంది? ఇక్కడ 700 ఉంది. 700కి మనం ఏం చేస్తున్నాము? కరస్పాండింగ్, ఓకే, ఓల్డ్ వాల్యూ ఎంత మనకు? ఆల్రెడీ ఓల్డ్ వాల్యూ మనకు 700 ఆల్రెడీ ఉంది. 700 మైనస్ ఆఫ్ మనకు కరస్పాండింగ్ నెంబర్ ఎంత ఉంది 700కి? ఇక్కడ చూడండి, 1200 ఇంటూ, అండ్ ఇక్కడ 1 ఉంది, 1 ఎలిమెంట్ ఎంత? 2 ఈజ్ ఈక్వల్ టు 700 మైనస్ 1200 డివైడెడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 700 మైనస్ 600 ఈజ్ ఈక్వల్ టు 100. మనం దీని వాల్యూ ఏం రాసుకుంటాం? ఇక్కడ 100 రాసుకుంటాం, 100. అండ్ సేమ్ అలాగే ఇక్కడ చూడండి, S3 వాల్యూ చూద్దాం ఒకసారి. S3 వాల్యూ ఏంటి? 2400 మైనస్ ఆఫ్ ఏంటి? కరస్పాండింగ్ నెంబర్ ఏంటి? 1200 ఇంటూ 3 డివైడ్ బై కీ ఎలిమెంట్ 2 ఈజ్ ఈక్వల్ టు 2400 మైనస్ ఆఫ్ 12 3 is 3600 డివైడెడ్ బై 2, 2400 మైనస్ 1800 ఈజ్ ఈక్వల్ టు 600. ఇక్కడ మనకి ఏమొస్తుంది నెక్స్ట్? ఇక్కడ కూడా 600 వస్తుంది. అండ్ మీకు అర్థమైంది అనుకుంటా. సేమ్ పొజిషన్ ఇక్కడ కంటిన్యూ అయితే ఎలా అంటే చూడండి, ఆల్రెడీ 1 ఉంది, ఓకే, 1 ప్లేస్ మీరు ఆల్రెడీ చిన్న చేద్దామని ఒక 2 చేద్దాం. ఇక్కడ మనం డైరెక్ట్గా ఆల్రెడీ మన చూడండి 1 ఉంది, ఓల్డ్ నెంబర్ ఎంత? 1 మైనస్ ఆఫ్ కరస్పాండింగ్ 2 ఉంది, ఆల్రెడీ 1 డివైడెడ్ బై కీ ఎలిమెంట్ 2 ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ 2 by 2 ఈజ్ ఈక్వల్ టు 1 ఈజ్ ఈక్వల్ టు 0, రైట్. అండ్ ఇక్కడ 3 చేద్దాము. ఇక్కడ చూడండి, 3 ఓల్డ్ వాల్యూ మైనస్ ఆఫ్ కరస్పాండింగ్ 3 ఇంటూ 2 డివైడ్ బై 2 ఈజ్ ఈక్వల్ టు 3 మైనస్ 3 6 by 2 ఈజ్ ఈక్వల్ టు 3 ఈజ్ ఈక్వల్ టు 0. వచ్చిన వాల్యూ 0. అండ్ అన్నిటికీ సేమ్ ఇలాగే చేస్తాము. మనం సరే నెంబర్స్ తీసుకుందాము. మనకు ఆల్రెడీ 0 వచ్చింది, అండ్ దాని మీద కూడా 0నే వచ్చింది. ప్రతిదీ ఇలాగే చేయాలి. దీనికి కరస్పాండింగ్ ఏముంది? 1 మైనస్ 1 ఇంటూ 1 బై 2 ఏమొస్తుంది మనకు? 1 by 2 వస్తుంది. ఇది మైనస్ 1 by 2 వస్తుంది, ఇది 1 వస్తుంది, ఇది 0 వస్తుంది. ఇదేమొస్తుంది? ఆల్రెడీ మనకు 0 తెలుసు. అండ్ ఇక్కడ మనం ఈ వేరియబుల్ చేద్దాము. 4 ఉంది ఆల్రెడీ, రైట్. చూడండి, 4 మైనస్ ఆఫ్ కరస్పాండింగ్ 3 ఇంటూ కరస్పాండింగ్ 1 వచ్చింది, డివైడ్ బై 2 ఈక్వల్ టు 4 మైనస్ 3 by 2 ఈజ్ ఈక్వల్ టు 2 4 8 by 3 మైనస్ 2 ఈజ్ ఈక్వల్ టు 5 by 2. ఆన్సర్ ఎంత? 5 డివైడెడ్ బై 2. ఇది మైనస్ 3 by 2 వస్తుంది, ఇది 0, ఇది 1. ఓకే,
ఇక్కడ అమౌంట్ ఉంది కదా, ఆల్రెడీ మనకున్న అమౌంట్స్ ఉన్నాయి. ఏమున్నాయి మనకి ఇక్కడ ఉన్న నెంబర్స్ ఇక్కడ వేసుకుంటాము. 600 అండ్ 100 అండ్ 600 మళ్ళీ. అయితే దీంట్లో మనం చూద్దాం మళ్ళీ. ఫస్ట్ దీంట్లో ZJ కనుక్కుందాం మనం. ZJ ఎట్లా కనుక్కుంటాము ఆల్రెడీ మీకు తెలుసు అనుకుంటాను. 4 into 1, రైట్ గైస్. 4 into 1 plus 0 into 1, సో 0 into 0 plus 0 into 0 is equal to 4 వచ్చింది. కాబట్టి దీని వాల్యూ 4. అండ్ అన్నీ ఇలాగ చేస్తాము. 4 into 1/2 ప్లస్ 0 into 1/2 ప్లస్ 0 into 5/2. 4 into 1/2 ఎంత వస్తుంది మనకు? 4 into 1/2 is equal to 2 వస్తుంది. దీని వాల్యూ 2. అన్నీ ఇలాగే చేస్తాము. మనకి ఏమొస్తుంది? సేమ్ 4 into 1/2 కాబట్టి సేమ్. జీరోస్ ఉన్నాయి కాబట్టి మల్టిపుల్ అంతే అవుతుంది. అండ్ 0 అండ్ 0. ఇప్పుడు CJ మైనస్ ZJ అంటే ఏం లేదు, ఈ 4 నుంచి 4 తీస్తే ఎంత వస్తుంది? 0 వస్తుంది. ఇక్కడ చూడండి, 3 నుంచి -2 తీస్తే 1 వస్తుంది. అండ్ 0 నుంచి 2 తీస్తే -2, 0 వస్తుంది. ఇది మనకు ఆల్రెడీ తెలుసు. అయితే ఆన్సర్ మనకి ఎప్పుడు వచ్చిందని అది ఎలా తెలుస్తుందంటే, మనం మ్యాక్సిమైజ్ చేసినప్పుడు 0 కన్నా అన్నీ తక్కువ రావాలి, అన్ని జీరోలు రావాలి, లేకపోతే అన్ని నెగిటివ్స్ రావాలి. 0 లెస్ దెన్ 0 రావాలి, అన్నీ లెస్ దెన్ ఆర్ ఈక్వల్ టు 0 వచ్చినప్పుడు మనకు ఆన్సర్స్ అనేవి వస్తాయి. ఇంకా ఇక్కడ -2 వచ్చింది, 1 0 అండ్ 1 ఉంది. 1 అనేది 0 కన్నా పెద్దది కాబట్టి ఇంకోసారి కూడా ఆన్సర్ చేయాల్సి వస్తుంది మనం. ఓకే. అండ్ ఇక్కడ కీ కాలం మనం ఫస్ట్ చూసుకోవాలి కదా. కీ కాలం ఏది? CJ మైనస్ ZJలో 1 అనేది చాలా పెద్దది కాబట్టి 1 ఇది మనకు కీ రోగా వచ్చింది. అండ్ కీ కాలం ఏది అంటే 600 డివైడెడ్ బై 1/2 అండ్ 100 డివైడెడ్ బై 1/2 అండ్ 600 డివైడెడ్ బై 5/2, రైట్. అందరు ఏం చేస్తారంటే 600 into 1 డివైడ్ బై 2 ఎలా చేస్తారు చెప్పండి ఒకసారి. అందరూ తప్పు చేస్తారు ఒక్కోసారి. దీన్ని ఎలా చేయాలి చూడండి. 600 into 1, దీన్ని బై 1 వేసుకోండి దీన్ని. ఓకే గైస్, 600 into 1 into 2/1, ఓకే, into 2/1 is equal to 1200. ఇక్కడ కూడా సేమ్ చూడండి. 100 into 1/2 కరెక్టే. 100 into 2/1 is equal to 200. ఆన్సర్ ఇలా అనమాట. అయితే ఇక్కడ ఎంత వచ్చింది? 1200 వచ్చింది. ఇక్కడ 200 వచ్చింది. ఇక్కడ 240 వచ్చింది. దీంట్లో చిన్న నెంబర్ ఏది? 200. కాబట్టి ఈ రోని ఇక్కడ ఈ కాలంని మనం కీ కాలం అంటున్నాం, ఇది కీ రో అంటున్నాం, ఇది కీ ఎలిమెంట్ అంటున్నాం. ఓకే గైస్, కీ ఎలిమెంట్ ఇది ఇంతవరకు అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఇటరేషన్ 3 చేద్దాము. ఇటరేషన్ 3 ఎందుకు చేస్తున్నామంటే CJ మైనస్ ZJ చేసినప్పుడు అన్ని 0 అండ్ నెగిటివ్ వాల్యూస్ రాలేవు, ఒక పాజిటివ్ వాల్యూ ఉంది కాబట్టి మనం ఇంకోసారి చేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఇటరేషన్ 3 చేద్దాము. ఇటరేషన్ 3. ఓకే, ఇటరేషన్ 3లో మనం ఇటరేషన్ 2ని వాడుకుంటాం. మనం ఆల్రెడీ పని చెప్పుకున్నాం. ఇది ఇటరేషన్ 3 వాడుకున్నాం. ఎలా రాసుకుంటాము? ఆల్రెడీ x1 కాబట్టి x1 రాసుకుంటాం, దాని వాల్యూ 4. ఇక్కడ చూడండి, కీ కాలం అనేది ఇక్కడ చేంజ్ అయింది. ఏది? ఇది S2 అంటే ఇది షిఫ్ట్ వెళ్ళిపోతుంది అనమాట, రైట్. ఇది S2 ఉంది కాబట్టి ఈ షిఫ్ట్ వెళ్ళిపోతుంది. ఏది వస్తుంది? కీ ఎలిమెంట్ ఏది? x2 ఇక్కడ వస్తుంది, రైట్ గైస్. మళ్ళీ చూడండి, కీ కాలం ఉన్న దాన్ని ఇది వెళ్ళిపోతుంది అనమాట, రైట్. ఇది వెళ్ళిపోతుంది. ఇది కింద ఏదైతే ఉంది ఇక్కడ ఉంది కదా హైయెస్ట్ నెంబర్, ఈ x2 అండ్ 3 అనేది ఇక్కడ షిఫ్ట్ అయిపోతాయి అనమాట. చూడండి, అండ్ x2 అండ్ దాని వాల్యూ ఎంత? x2 వాల్యూ 3. ఇంకేముంది మనకు? S3 ఉంది, రైట్. S3 ఉన్నది అలాగే వేసుకుంటాం. అండ్ దాని వాల్యూ 0. ఓకే, ఇక్కడ ఏం నెంబర్స్ వేసుకుందాం మరి, రైట్. ఇక్కడ ఏం నెంబర్స్ తీసుకుంటాం మనము? ఆల్రెడీ మనకు వచ్చిన నెంబర్స్ ఉన్నాయి కదా, ఏవి? ఇక్కడ చూడండి నెంబర్స్.
ఫస్ట్ కీ కాలమ్ని రాసుకుందాం మనం. ఏముంది 1/2 కీ ఎలిమెంట్తోని కీ కాలమ్ని డివైడ్ చేయాలి, రైట్. కీ కాలమ్ని 200 డివైడ్ బై 1/2, ఓన్లీ 2 కాదు 1/2, కాబట్టి 100 డివైడ్ బై 1 ఇంటూ 2/1 వస్తుంది. ఏమొస్తుంది మళ్ళీ రాసి చూపిస్తాను చూడండి. ఇక్కడ 100 డివైడెడ్ బై 1 ఇంటూ 2/1 ఈజ్ ఈక్వల్ టు 200 వస్తుంది, రైట్. 200 వచ్చింది. ఇక్కడ రాస్తాము, అది ఇక్కడ రాసుకుంటాం, రైట్. x2లో 200. అండ్ ఇక్కడ మనకి ఏంది 1/2. 0 డివైడ్ బై 1/2 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. 1/2 అండ్ డివైడ్ బై 1/2 ఈజ్ ఈక్వల్ టు 1 వస్తుంది. అండ్ -1/2 డివైడ్ బై 1/2 ఈజ్ ఈక్వల్ టు -1 వస్తుంది. ఎందుకంటే నెగిటివ్ వాల్యూ కాబట్టి. 1 డివైడ్ బై 1/2 ఏమొస్తుంది 1/1 ఇంటూ 2/1 ఈజ్ ఈక్వల్ టు 2 వస్తుంది, రైట్ గైస్. అండ్ 2 అండ్ ఎనీథింగ్ 0 డివైడ్ బై 1/2 ఈజ్ ఈక్వల్ టు 0 వచ్చింది, రైట్. మనకు ఈ రో అయిపోయింది అనుకుందాం. అండ్ నెక్స్ట్ మనం చూద్దాం. నెక్స్ట్ ఇదన్నా ఓకే. ఫస్ట్ ఇది చూద్దాం. ఇది ఇక్కడ మనకు ఓల్డ్ అమౌంట్ ఎంత, ఆల్రెడీ మనకు ఓల్డ్ అమౌంట్ 600 ఉంది, రైట్. 600 మనకు ఆల్రెడీ ఉంది. 600 ఓల్డ్ అమౌంట్. మనకు ఫార్ములా ఏంటి, ఓల్డ్ అమౌంట్ మైనస్ ఆఫ్ కరస్పాండింగ్ రో ఇంటూ కరస్పాండింగ్ కాలమ్ డివైడ్ బై కీ ఎలిమెంట్, రైట్. కీ ఎలిమెంట్ మనకేంటి 600 ఓల్డ్ అమౌంట్ మైనస్ కరస్పాండింగ్ రో అండ్ కాలమ్ ఏంటి, మనం 600 చేసినప్పుడు 100 వచ్చింది అండ్ 1/2 వచ్చింది, రైట్. 600 ఇంటూ 100 ఇంటూ 1/2 అండ్ కీ ఎలిమెంట్ ఏంటి, అది కూడా 1/2, అది కూడా 1/2. మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 600 మైనస్ ఆఫ్ 100 ఇంటూ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 ఇంటూ 50, సారీ ఇది 50 డివైడెడ్ బై 1/2 ఉంది కాబట్టి 600 మైనస్ ఇక్కడ చూడండి 50 డివైడ్ బై 1/2 ఈజ్ ఈక్వల్ టు 50 ఇంటూ 1 ఇంటూ 2/1 ఈజ్ ఈక్వల్ టు 100. అంటే 100 మైనస్ 600 మైనస్ 100 ఈజ్ ఈక్వల్ టు 500, రైట్. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఏం రాసుకోవాలి, ఇది 500 వచ్చింది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ ఈజీ. ఇప్పుడు చూడండి ఆల్రెడీ మనకి అమౌంట్ ఏముంది 1 ఉంది. ఓల్డ్ అమౌంట్ మనకు 1 ఆల్రెడీ ఇక్కడ చూద్దాం. 1 మైనస్ ఏంటి 1/2 ఇంటూ 0 డివైడ్ బై కీ ఎలిమెంట్ 1/2. ఎనీథింగ్ ఇంటూ 0 0 డివైడ్ బై 0 కాబట్టి 1. మనకు ఆల్రెడీ ఏమొస్తుంది ఇక్కడ 1 వస్తుంది. అండ్ ఇక్కడ 1/2 ఉంది, రైట్. ఇక్కడ 1/2 ఉంది. ఎనీథింగ్ చూడండి 1/2 కరస్పాండింగ్ 1/2 వచ్చింది. ఆల్రెడీ ఓల్డ్ వాల్యూ 1/2 అండ్ మైనస్ ఆఫ్ కరస్పాండింగ్ చేయాలి 1/2 ఇంటూ ఏం చేయాలి, అది కూడా 1/2 చేయాల్సి వస్తుంది, రైట్ గైస్. ఇంటూ 1/2 డివైడ్ బై 1/2. 1/2 క్యాన్సల్. 1/2 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 1. ఆన్సర్ 1. అండ్ యాజ్ ఇట్ ఈస్ అంతా ఇలాగే చేయాలి. సారీ 1/2 మైనస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 0 వస్తుంది. అండ్ నెక్స్ట్ అన్నీ ఇలాగే మనం ఇంకోటి చేద్దాము. ఇప్పుడు S1 చేద్దాము. S1 ఏంటి 1/2, సేమ్ ఆన్సర్ వస్తుంది దానికి కూడా. సారీ రాదు 1/2 కదా. అండ్ 1/2 ఓల్డ్ వాల్యూ మైనస్ ఆఫ్ కరస్పాండింగ్ వాల్యూ ఏంటి, ఇక్కడ 1/2కి 6, సారీ ఇక్కడ 1/2 ఉంది, ఇక్కడ -1/2 ఉంది, రైట్. 1/2 ఇంటూ మైనస్ ఆఫ్ 1/2 డివైడ్ బై 1/2. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కాబట్టి 1/2 మైనస్ 1/2 పోయినా కానీ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ ఇంటూ ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్ టు 2/2 ఈజ్ ఈక్వల్ టు 1. ఆన్సర్ ఇది 1 వస్తుంది. అండ్ సేమ్ S2 అండ్ S3 కూడా అలాగే చేయాలి. దీని వాల్యూస్ ఏమి వస్తాయి చూద్దాం. ఇది కూడా 0 వస్తుంది అండ్ 0
అండ్ దీని వాల్యూస్ కూడా సేమ్ అలాగే. ఇంకోసారి ఇది ఒక్క వాల్యూ మనం చేద్దాము. ఇవన్నీ ఆల్రెడీ నేను ఆల్రెడీ చేశాను కాబట్టి వేసుకుంటాను. S3 వాల్యూ కరెక్ట్గా చూడండి. మళ్ళీ S3 వాల్యూ ఎలా వస్తుందో. ఆల్రెడీ ఓల్డ్ వాల్యూ మనకి ఏముంది ఇక్కడ 600 ఉంది. ఓల్డ్ వాల్యూ 600 కాబట్టి 600 మైనస్ ఆఫ్ దాని కరస్పాండింగ్ రో అండ్ కరస్పాండింగ్ కాలం చూడండి ఒకసారి. అండ్ కరస్పాండింగ్ రో అండ్ కాలం ఏంటి 600 100 అండ్ 5/2 అండ్ కీ ఎలిమెంట్ ఇది 100 అండ్ 5/2 100 ఇంటూ 5/2 డివైడెడ్ ఆఫ్ 1/2 రైట్. ఇక్కడ చూడండి ఇది 1 ఉంది అంటే 600 మైనస్ ఆఫ్ 5 2 1 20 50 50 ఇంటూ 5 250 ఓకే 250 by 1 into 2 by 1 is equal to 600 minus of 500 is equal to 100. ఆన్సర్ 100 వస్తుంది. అంటే ఇక్కడ 100 వచ్చింది. దీని వాల్యూస్ అలాగే నేను ఆల్రెడీ చేశాను కాబట్టి వేసేసుకున్నాను డైరెక్ట్గా. 0 0 1 -5 1. ఒకవేళ మీకు ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. అండ్ ఇక్కడ ZJ మనం ఎలా చేస్తాము 500 ఇంటూ 1. ఇంకొకసారి నేను ZJ ఎలా చేయాలో చూపిస్తాను. ZJ ఎలా వస్తుందో నేను ఇంకోసారి చెప్తాను, తప్పకుండా కరెక్ట్గా చూడండి. ZJ ఏంటి ఇక్కడ 4 ఉంది. దీన్ని ఈ లైన్ని మనం కలుపుకోవాలి. 4 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ 0 ప్లస్ 0 ఇంటూ 0 0 0 వచ్చింది. 4 ఇంటూ 1 ఇది ఒకటి 4. అండ్ సెకండ్ రో కూడా చూడండి 4 ఇంటూ 0 ప్లస్ 3 ఇంటూ 1 అండ్ 0 ఇంటూ 0 ఈక్వల్ టు 3 ఇంటూ 1 3 వస్తుంది. సెకండ్ వన్ ఇక్కడ ఆల్రెడీ 4 వచ్చింది, ఇక్కడ 3 వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి 1 ఇది వస్తుంది. 4 ఇంటూ 1 ప్లస్ 3 ఇంటూ -1 ప్లస్ 0 ఇంటూ 1 4 - 3 ఈక్వల్ టు 1. ఇది ఆన్సర్ 1 వచ్చింది. సారీ -1 ఎందుకంటే 4 ఇంకా చెప్పండి. నెక్స్ట్ వేరే చూద్దాం ఒకసారి. సారీ పాజిటివ్. అండ్ నెక్స్ట్ వన్ 4 ఇంటూ 0 0 అండ్ ప్లస్ 3 ఇంటూ 2 ప్లస్ 0 ఇంటూ -5 ఇది ఈక్వల్ టు 6 వచ్చింది. జస్ట్ ఇలా 2 అండ్ 0 వచ్చింది. మనం నెక్స్ట్ ఏం చేయాలి CJ మైనస్ ZJ చేయాలి. CJ మైనస్ ZJ అంటే ఏంటి CJ మైనస్ ZJ 4 - 4 0 3 - 3 0 అండ్ 0 ప్లస్ 1 సారీ -1 చేస్తున్నాం అంటే 0 0 - 1 ఈక్వల్ టు -1 రైట్. -1 and 0 - 2 is equal to -2 and 0 - 0 is equal to 0. మనకు మ్యాక్సిమైజ్ చేస్తున్నప్పుడు ఆన్సర్ ఎప్పుడైనా సరే 0 కన్నా తక్కువ రావాలని ఆల్రెడీ చెప్పాను మనం. 0 0 -1 0 కన్నా చిన్నది, -2 0 కన్నా చిన్నది 0 అండ్ మ్యాక్సిమైజ్ అయిపోయింది రైట్. ఇక్కడ ఇప్పుడు చూడండి ఈ వాల్యూస్ చూడండి x1 is equal to 500 x2 is equal to 200. దీంట్లో వచ్చిన ఆన్సర్స్ ఇవన్నమాట. x1 500 x2 200. ఫైనల్గా ఆన్సర్ మనకు వచ్చిందో లేదా అని ఆల్రెడీ మనం తెలుసుకున్నాము. ఇప్పుడు ఆన్సర్ కరెక్టా కాదా ఆప్టిమైజ్ ఎలా చేయాలి అంటే ఆల్రెడీ మనకు అన్ని నెగిటివ్ వాల్యూస్ అండ్ జీరోస్ వచ్చాయి. అయితే ఇక్కడ చూడండి x1 వాల్యూ 500 x2 వాల్యూ 200. మనం దీన్ని ఈక్వేషన్లో ట్రై చేద్దాం. ఈక్వేషన్ మనకి ఏముంది 4x1 ప్లస్ 3x2 ఈక్వేషన్ ఇది. అయితే x1 అండ్ x2 కదా. అండ్ x1 వాల్యూ మనకి ఏమొచ్చింది 500 4 ఇంటూ 500 ప్లస్ 3 ఇంటూ 200 ఈక్వేషన్ ఈజ్ ఈక్వల్ టు ఇది 2000 ప్లస్ 6000 ఈక్వల్ టు 2600 రైట్. దీని వాల్యూ ఏంటి z వాల్యూ, అది z ఈజ్ ఈక్వల్ టు 2600. మనము దీన్ని ఈ టేబుల్లో ఇక్కడ రైట్ z ఈజ్ ఈక్వల్ టు 2600
600 అని రాయాలి. అప్పుడు మన ఆన్సర్ అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ. ఒకవేళ మీకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ.